హాయ్ అండి అందరికీ. ఎప్పుడు ఎగ్స్ తోటి రొటీన్‌గా చేసే కర్రీస్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చూడటానికి, తినడానికి కూడా చాలా బావుంటది. ఈ కర్రీ కోసం అయితే నేను ఒక 5 ఎగ్స్‌ని తీసుకున్నాను. తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసి బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకున్న దాన్ని ఇలా ఒక గిన్నెలో నేను దీన్నైతే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకొని దాన్ని పీసెస్‌గా అయితే చేసుకున్నాను. ఇవి మనకి చూడ్డానికి పన్నీర్ ముక్కల్లా ఉంటాయి. ఇంకా ఇట్లా మనం టచ్ చేసినా గూడా స్పాంజీలా ఉన్నాయి. నాకైతే భలే అనిపిచ్చింది. చాలా స్పాంజీ అంటే స్పాంజీగా వచ్చాయి. బట్ నాకు ఏంటంటే ఇది నా ఓన్ ఐటెమ్ అయితే కాదు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి చేస్తున్నా. నాకు అది కట్ చేసేది చాలా ఇబ్బందనిపిచ్చింది. పీసెస్‌గా కట్ చేయడం బానే ఉంది కానీ అది నేను ఉడకబెట్టిన గిన్నెలో నుంచయితే రాలేదనమాట. సో, దానికోసం నేను చాలా కష్టపడ్డాను. సో, మీరు ఇంకా కొంచెం ఉడకబెడితే మీకు ఈజీగా వచ్చేస్తదేమో. సో, నాకైతే ఇలా వచ్చాయి పీసెసు. ఆ వచ్చిన పీసెస్‌ని నేనిలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. సో, నాకైతే ఒక 5-10 మినిట్స్ అయితే పట్టిందండి. ఇట్లా లైట్‌గా సిమ్‌లో పెట్టి వేయించుకున్నాను. మాడతదేమో అని భయంతోటి. పర్లేదు మీరు మీడియంలో పెట్టి కూడా వేయించుకోవచ్చు. సో, చూపిస్తున్నా కదా! ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకొని, సో, అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి వేయించుకోండి. వేయించుకున్ వేయించుకొని దాంట్లో సారీ ఎగ్స్ ముక్కలైతే మీరు యాడ్ చేసుకోండి. సో, నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను లాస్ట్‌లో. మీకు గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. లేకపోతే మీకు నార్మల్‌గా దగ్గరికి కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. సో, మా హస్బెండ్‌కి గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అయినా కూడా పర్లేదు టేస్ట్ చాలా అంటే చాలా బావుంది. సో, ఎగ్స్ తిన్న ఫీల్ కాకుండా పన్నీర్ తిన్న ఫీలింగొచ్చింది. అందుకే నాకు పన్నీర్ పన్నీర్ అనొస్తుంది. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. లాస్ట్‌లో కొంచెం ధనియాల పొడి ఉంది. కొంచెం కసూరి మేతి అయితే వేసుకున్నాను నేను. సో, అది వీడియోలో తీయలేదు కస్తూరి మేతి ఏసినప్పుడు. సో, ఇలా ట్రై చేసుకోండి. తినండి. కొత్తగా ట్రై చేయండి. నాకైతే భలే అనిపిచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంది.